వాని వలన కలుగును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన అనేకమైన కుటుంబాలు ఇది లేకనే వెనకబడిపోతున్నారండి. ఏది లేక వెనకబడిపోతున్నారు? దేవుని యందు భయభక్తులు లేక, యెహోవా యందు భయభక్తులు లేక ఈ రోజున అనేకమైన కుటుంబాలు వెనకబడిపోతున్నాయి. విశ్వాసం అంటే ఏంటో తెలియదు, నమ్మకం అంటే ఏంటో తెలియదు, భక్తి అంటే ఏంటో తెలియదు. అటువంటి జీవితాన్ని ఎలా జీవించాలో అనే విషయం కూడా ఈ రోజున అనేకమైన కుటుంబాలలో ఇదొక లోటుగా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. ప్రియమైన దేవుని వారలారా, చూడండి బ్రదర్స్, ముఖ్యంగా చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు అనగానే ఇక్కడ ఒక డివోషన్ చూడండి. ఈ డివోషన్ గనుక, ఈ యొక్క భయపు భక్తి అనేది గనుక లేనట్లయితే మన జీవితంలో, మన కుటుంబాలలో ఎదుగుదల అనేది ఉండదండి. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు పరిస్థితి ఎలాగున్నదంటే, ఒకసారి గనుక మనం చూస్తే చూడండి, ఒకసారి 4వ వచనం కింద భాగంలో చూస్తే ఇక్కడ రిచ్నెస్ అండ్ ఆనర్ అండ్ లైఫ్ చూడండి. ఒకటి ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దేని వలన కలుగుతున్నాయండి? దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఈ 3 కూడా కలుగుతున్నాయి. చూడండి, ఈ 3 కాదండి, ఇంకా అనేకమైనవి ఉన్నాయి కలిగేటివి. ఏంటట? వెల్త్ అండ్ హెల్త్ చూడండి, లైఫ్ చూడండి. ఏంటండి? మనకు ధనము వస్తుంది, ఆరోగ్యము వస్తుంది, మన జీవనం అంతా కూడా సాఫీగా జరుగుతుంది. చూడండి ప్రియులారా, ఎందుకు కుటుంబాలు ఈ రోజున వెనకబడి ఉంటున్నాయి? ఈ లోకములో అనేకులు కూడా దేవుని నమ్మిన వారు ఉన్నారు, దేవుని నమ్మని వారు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా కొన్ని కుటుంబాలు ఏమవుతున్నాయండి? వెల్త్ పరంగా చాలా ఐశ్వర్యాన్ని కలిగి ఉంటున్నాయి, ధనాన్ని సంతరించుకుంటున్నాయి, ధనవంతులుగా జీవిస్తున్నారు. మనకు లోకములో ఉన్న ధనవంతులను మనం చెప్పుకోవడం కాదు, కానీ బైబుల్లో ఉన్నవారు కూడా లోకములో ఉన్నటువంటి ధనవంతులు బైబుల్లో కూడా ఉన్నారండి. చూడండి, ఒకసారి మనము గమనించినట్లయితే మనము వేరే వాక్య